పాడుదా అర్చనలు చేయగా. శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం, నిరతము పాడుదా నవ్య గీతాలను. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం, నిరతము పాడుదా నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, శ్రీమతి సుందరి మే 24న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు కొమ్మారెడ్డి సంజన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని మరియు క్రీస్తుశేషులు ఉడుమల రాయప్పరెడ్డి, క్రీస్తుశేషులు జోస్మినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, సుందరి, సంజన, సుమన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. క్రీస్తుశేషులు మారినేడి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారినేడి ఫిలిమోనమ్మ, జ్యోతి, సుధాకర్, మధుబాబు, వసంత, ఆరోగ్యబాబు, ప్రీతి, రవికుమార్, అనిత సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నెదునూరు విచారణ, మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామల అభిషాయ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి శ్యామల, ప్రణీత్ రెడ్డి, జోష్న, ధనరాజ్ రెడ్డి, థామస్ అమ్మ, అంబటి స్వర్ణలత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు
నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర నాలింపుము. ఎదుట నుండి నన్ను గెంటి వేయకుము, నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయముండును. జేసు దివ్య హృదయాన్ని పూజిస్తున్న మనం ఈ జూన్ మాసములో ప్రత్యేకముగా ఆ దివ్య హృదయం పట్ల భక్తిని, మన యొక్క విశ్వాసం ప్రకటిస్తూ ఉండంగా ఆ దివ్య హృదయంలో ఉన్న ఆ ప్రేమ, జాలువారుతున్న ఆ ప్రేమను ఆస్వాదించి ఆ తండ్రి దేవుడికి మహిమ తీసుకురావడానికి ఈ పరిశుద్ధ ఘడియని మనం వినియోగిస్తూ ఉన్నాం. జేసు హృదయంలో ఎప్పుడూ కూడా తండ్రి దేవుడు తప్ప మరి ఒకటి లేదు. ఆ హృదయము ఆ తండ్రి దేవుని కొరకు తపిస్తూ ఉండేది. ఆ తండ్రి దేవుని యొక్క దివ్య ప్రేమని యేసు హృదయము అనుభవిస్తూ ఉండేది. క్రైస్తవ జీవితంలో మనము కూడా మన సంపద ఏమై ఉండాలి? ఈ లోక సంపదకి ప్రాముఖ్యం ఇస్తున్నావా? ఆ పరలోక సంపదకి నీవు ప్రాముఖ్యత అనుగ్రహిస్తూ ఉన్నావా అని యోచన చేస్తూ ఈ అద్భుత దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మన పాప దుస్థితిని తలంచుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. యేసు దివ్య హృదయమును పూజిస్తున్న మమ్ములను, మా కుటుంబములను నీకు సమర్పణ చేస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువునందించిరి. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 9వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 20వ వచనము. అహస్యా తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశులందరినీ చంపించెను. అహస్య కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజులందరితో పాటు చంపియుండడి వారే గాని యెహోరాము కూతురు అహస్య చెల్లెలు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడక గదిలో దాచి ఉంచెను. అతల్య కంటబడలేదు గనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలన కాలమున 6 ఏండ్ల వరకు యెహోషెబ బాలుని దేవాలయంలోనే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను, ప్రసాద రక్షలను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణం చేయించెను. అటు పిమ్మట అహస్య కుమారుడు యెహోషువను వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులకు కావలి ప్రారంభించు సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి.
అతడు దేవాలయము ఉంచిన దావీదు రాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కాపుండిరి. అంతటా యెహోయాదా రాజకుమారుని కొలువకాండ్ర ఎదుటకు కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యెహోషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువును అందించిరి. ఆ నినాదములు విని అతల్యా పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అతడు జనులు ప్రోగయుండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను. రాజుద్యోగులు బాకాలు నూదువారు అతని చుట్టూ గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయుచుండిరి. అతల్యా దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరిచెను. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రాసాదమునకు కొనిపోయి అచట వధించిరి. యెహోయాదా ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి. వారు ప్రభువు ప్రజలుగా మనుదురని దాని భావము. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. దానిలోని పీఠములను విగ్రహములను పగులగొట్టిరి. ఆ దేవాలయపు పూజారి మత్తానును పీఠము ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యమును కాపుంచెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకుముందే అతల్యాను ప్రాసాదమున వధించిరి గదా. ఇది ప్రభువాకు. సర్వేశునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఆడిన మాట తప్పని నీవు దావీదుకు ఇట్లు బాస చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. నీ తనయులు నా నిబంధనమును అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పలికెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును, ఇది నేను కోరుకొనిన వాసస్థలము. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఇచ్చట నేను దావీదు వంశజుని ఒకరిని నెలకొల్పుదును. నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధము చేయుదును. అతని శత్రువులను అవమానమున ముంచెదను. అతని రాజ్యము మాత్రము అభ్యుదయమును బడయును. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము,
వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మిదిలే సుస్వరము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 23 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదపురుగులు త్రుప్పు వారిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వారిని చెదపురుగులు త్రుప్పు తినివేయవు. దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును. నీ కనుని దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమంతమయుండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకడు ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభమేమిటి? నీ ఆత్మకు బదులుగా ఆ దేవునికి ఏమి ఇయ్యగలవు? ప్రియులారా, ఈనాటి సువిశేషంలో మనం ప్రత్యేకముగా ఈ లోక సంపద, పరలోక సంపద గురించి ప్రభు మనతో మాట్లాడడం వింటూ ఉన్నాం. మానవ జీవితము అనేది ఈ లోకానికే సంబంధించింది అని, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొని ఈ లోకములో శాశ్వతముగా జీవించాలన్న తాపత్రయముతో మానవుడు అహర్నిశలు కృషి సలిపి ఎంతో తన జీవితాన్ని వినాశనానికి దారితీస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు పలుకుతున్నట్టు, ఒకడు వేకువనే లేచి చెమటోడ్చి కష్టపడి పొద్దుపోయేదాకా శ్రమ పొంది ఎన్నో విధాలుగా సంపద కూడబెట్టుకొనుట వ్యర్థము. ఎప్పుడైతే నీవు దేవుని ప్రేమిస్తావో నిదురిస్తూ ఉండంగానే దేవునికి సంపదలు ఒసగును అని వాక్యం పలుకుతూ ఉంది. ఈ లోక సంపద, పరలోక సంపద, ఈ రెండింటి మధ్య భేదం తెలుసుకొని మన యొక్క జీవితములో దేని కొరకు ముందుకు నడవాలో అనేది మనము గ్రహించుకుందాం. క్రీస్తు ప్రభు పలుకుతున్నట్టు ఈ లోకములో సంపద కూడబెట్టుకొనవలదు. ఎందువల్ల? ఇక్కడ చెదపురుగులు త్రుప్పు వారిని తినివేస్తూ ఉంటాయి, దొంగలు కన్నం వేసి దోస్తూ ఉంటారు. ఈ లోక సంపద అంటే ఏంటి? ఈ లోకంలో మనము సంపాదన చేస్తూ జీవించడానికని ఎన్నో విధాలుగా ధనాన్ని ప్రోగు చేస్తూ ఉంటాం. ఎన్నో విధాలుగా మన యొక్క జీవితం భవిత బాగుండాలి అని ధనాన్ని, సంపదని, ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను, ఈ లోకములో వెండి బంగారములను ఇవి అన్నీ కూడా సంపాదన చేయడానికి మనమంతా ఎంతో శ్రమపడుతూ ఉంటాం. కానీ అది మంచిదే. కానీ ప్రభు పలుకుతున్నది ఏమిటంటే, మన యొక్క దృష్టిని, మన యొక్క జీవితాన్ని ఆ సంపదపై లగ్నము చెయ్యకుండా నీ మొదటి సంపద ఆ పరలోక సంపద అని ఆ ప్రభు నేర్పుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క జీవితములో ఈ లోకములో ఉన్న సంపదని మన వశము చేసుకోవాలని ఎన్నో విధాలుగా మోసపూరిత జీవితములోనూ, అన్యాయపు జీవితములోనూ మనము శ్రమపడి
ప్రతిదీ కూడా మన వశము చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన యొక్క దృష్టిని ఆ పరలోక సంపదపై నిలుపుతామో అప్పుడు ఇవి అన్నీ మనకు దేవుని కృపలు అనుగ్రహించబడతాయి. అందుకే మత్తయి 6:33లో మొదట దైవరాజ్యము నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు అద్భుత వాగ్దానము చేశాడు. చాలా మటుకి మనం ఈ వాగ్దానము నమ్మకుండా మొదట మనము ఈ లోకాన్ని, ఈ సంపదని వెతుకుతూ ఉన్నాం. దేవు రాజ్యాన్ని, దేవుణ్ణి వెతకకుండా ఈ లోక జీవితములోనే చాలా శాంతి సుఖం ఉంది అన్న భ్రమలో మనము జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయి, నీ హృదయములో ఇంత సంపద ఉన్నా నీకు మనశ్శాంతి ఉందా? ఎంతో సంపాదన చేస్తూ ఉన్నావు, ఈ సంపాదన అంతా కూడా కూడబెట్టుకొని దాన్ని ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ భయముతో బ్రతుకుతూ ఉన్నావే కానీ నీ హృదయంలో శాంతి సమాధానం అనేవి ఉంటూ ఉన్నాయా? ఎంతో సంపాదన చేస్తూ ఉన్నావు, నీ కుటుంబంలో ఏదో ఒక విధముగా రోగగ్రస్త కుటుంబీకులు లేక ఇతరమైనటువంటి కష్టములలో పాలవడము, ఇతరమైనటువంటి కార్యములలో వారి జీవితం విచ్ఛిన్నము కావడము గమనిస్తూ ఉన్నాము కదా. అంటే ఈ లోక సంపద అనేది మనకు అవసరమైన మన యొక్క ఆలోచన ఆ పరలోక సంపదపై ఉండాలని యేసయ్య వాంఛిస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి అందరికీ తెలుసు కదా. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఈ లోకములో అన్ని రాజ్యాలు జయిస్తాడు. అన్ని రాజ్యాలు జయించి ఈ లోకములో ధనమును, అంగబలము, సైన్య బలము, రథబలము, వెండి, వజ్ర వైడూర్యాలు, బంగారము ప్రతిదీ కూడా తను జయించాడు. తనకు ఆ జయించినటువంటి ఆ సంపదను చూసి బహుశా అతడి హృదయములో కాసింత సంతోషం ఉండే ఉంటుంది. అయినా కానీ తన చివరి దశలో మరణించే స్థితి వచ్చినప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతూ ఉంది. ఆ మరణిస్తూ ఉన్నప్పుడు ఆ మరణ పడక మీద ఉండంగా మంత్రుని పిలిచి, అయ్యా నాదొక చివరి కోరిక తీర్చండి అంటాడు. ఏంటి మహారాజా అంటే, నేను మరణించినప్పుడు మీరు ఆ పేటికలో పెట్టినప్పుడు నా 2 చేతులలో బయటకు పెట్టి ఊరేగించండి అని కోరుతున్నాడు. ఇదేంటి మహారాజా విచిత్రమైన కోరుతూ ఉన్నావు అన్నప్పుడు, అవును, ఈ లోకములో నేను ఎంతో శ్రమపడ్డాను, ఈ సంపద అంటూ వెంపర్లాడాను, ఎన్నో విధాలుగా ఈ వజ్ర వైడూర్యాలు, అంగబలము, ధనబలము, రాజ్య బలము ఇవి అన్నీ సంపాదించా. ఈ సమయములో నేను ఈ లోకమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నా, నా ఆత్మ శరీరం వేరైపోతూ ఉన్నాయి. నేను ఏమి తీసుకువెళ్తూ ఉన్నాను? ఈ 2 చేతుల్లో ఏమైనా తీసుకువెళ్తూ ఉన్నానా? ఇంత సంపద సంపాదించానే కానీ ఇవి ఏవి నాతో రావడం లేదే. అయ్యో, ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నా, దీని కొరకు ఎన్నో శ్రమలు పడి ఎంతోమందిని బలిగొని ఎంతో మోసపూరిత జీవితములో ఉండి ఇంత సంపాదించిన నా జీవితములో నిజమైనటువంటి సంపాదన లేకుండా పోతున్నానే. నాకులో ఉన్నటువంటి తీసుకువెళ్ళేదల్లా ఒక్కటే మంచి చెడులు మాత్రమే. నా జీవితములో ఈ పాపము పుణ్యం మాత్రమే నాతో వస్తూ ఉన్నాయి. నా జీవితము ద్వారా ఈ లోకము తెలుసుకొని ఈ లోక సంపదపై దృష్టి మరల్చి ఆ పరలోక సంపదపై దృష్టి పెట్టుమని నేను నా ద్వారా లోకము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నానని వాపోయాడట. ప్రియులారా, మన యొక్క జీవితంలో నిజముగానే ఈ లోకములో ఎంత సంపాదన చేస్తూ ఉన్నా మనము ఏది కూడా మనతో తీసుకువెళ్ళలేము కదా. మన యొక్క ఒక సహోదరుడు మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎందుకంటే తెలుసుకోవాలి మనం. ఒక ధనవంతుడు నా దగ్గరికి వచ్చి, స్వామి నా దగ్గర డబ్బు ఉంది, బంగారము ఉంది, భవంతులు ఉన్నాయి, మంచి కుటుంబము ఉంది, సరిపడ ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఇక నాకు దేవుడు ఎందుకు అని అడిగాడు. చూడండి ప్రియులారా, ఆ దేవుడు ఇస్తేనే కదా ఇవన్నీ నీకు వచ్చాయి. అంటే నీ యొక్క దృష్టి ఎక్కడ ఉంది? ఈ సంపదపై, ఈ లోక సంపదపై, ఈ లోక ధనంపై నీ దృష్టి పెట్టుకొని ఉన్నావు. ఒకవేళ దేవుడే అలా కన్ను మూసి కన్ను తెరిచి నీ సంపదని మొత్తం వినాశనం చేస్తే నీ బ్రతుకేంటి అని అడిగాను. తల వంచుకొని వెళ్తూ ఉన్నాడు. ఈరోజు గ్రహించుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఈ వరమును సద్వినియోగం చేసుకొని ఆ పరలోక సంపద కొరకు మన యొక్క జీవితాన్ని వెచ్చించాలి.
ఇప్పుడు మనం ఈ పరలోక సంపద ఏంటి, ఈ పరలోక సంపద అనేది ఏ విధముగా మనము ప్రోగు చేసుకోగలం అనేది మనము ఆలోచన చేస్తే, ఈ పరలోక సంపదల్లో ఒక్కటే ఆ పరలోకములో మన కొరకు వేచి ఉన్న ఆ యేసుక్రీస్తే మన సంపద. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ సంపదగా, పరలోక సంపదగా నీవు ఆలోచన చేసి ఆ యేసుక్రీస్తుని పొందాలన్న ఆశ కలిగి జీవిస్తావు, ఆ పరలోక సంపద నీ వశం అవుతూ ఉంది. ఆ పరలోకములో మనం వెళ్ళినప్పుడు మనకు ఏడుపు కానీ, దుఃఖము కానీ, బాధలు కానీ, భారము కానీ, రోగము కానీ ఏదీ ఉండదు. ఆ పరలోక సంపద ఆ యేసు యొక్క అద్భుతమైన ముఖారవిందాన్ని చూడడమే మన భాగ్యముగా మారిపోతూ ఉంది. అందుకే ఈ లోకములో మనం ఈ మట్టి కుండలో ఈ ఆత్మని పెట్టాడు దేవుడు. ఎందువల్ల ఆ పరలోక సంపదని వెతకడానికి. ఆ పరలోక సంపద ఆ దేవదేవుడు ఆ యేసుక్రీస్తుని మాత్రమే మనం వెతికినప్పుడు, ఆయన మనకు దొరికినప్పుడు మన జీవితం ఈ లోకములోనే ఆ పరలోక అనుభూతులు పొందుకుంటూ ఉంటామని ఈరోజు మనం గ్రహించుకోవాలి. అందుకే మనకి జీవితములు ఎప్పుడూ కూడా ఆ యేసుక్రీస్తుని వెతకడం ప్రారంభించాలి. యెషయా ప్రవచనం పలుకుతూ ఉన్నట్టు, దేవుడు నీ దరిదాపుల్లో ఉన్నప్పుడే అతన్ని వెదకు, అప్పుడు నీ జీవితములో ఆనంద సంతోష సుఖాలు పొందుకుంటావని. ఆ దేవుడు మనకి ఎప్పుడు దరిదాపుల్లోనే ఉన్నారు. ఆ దేవుడు యేసుక్రీస్తు ఈ దివ్య పూజ ద్వారా, దివ్య సప్రసాద రూపములో మనకు దగ్గరగానే ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నిలబడుతూ ఉన్నాడు. ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు ఆ ప్రభు అక్కడ ఉంటూనే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తూ ఉంటే అక్కడ యేసయ్య ఉంటూ ఉన్నాడు. కానీ ఆ యేసుని అనుభవిస్తూ ఉన్నావా? నీ దగ్గర ఉన్న యేసుని నీవు గమనిస్తూ ఉన్నావా? ఎందుకు గమనించడం లేదు? ఆ యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా లేడు కాబట్టి. ఈ రోజున మనం ఆ పరలోక సంపద ఆ యేసుక్రీస్తు మన సొంత రక్షకుడిగా, ప్రభుగా అంగీకరిస్తేనే మన యొక్క జీవితంలో మహాద్భుతము చోటు చేసుకుంటూ ఉంది అని ఈ రోజున గ్రహించుకుందాం. యేసు దివ్య హృదయం, ఆ దివ్య హృదయములో ఆ తండ్రి దేవుడి ప్రేమ తప్ప మరి ఏదీ లేదు. ఆ తండ్రి దేవుడే, ఆ యేసు హృదయం ఎప్పుడు కూడా ఆ తండ్రి వైపు చూడడం, ఆ తండ్రి చేసే పని చేయడం, ఆ తండ్రి మాట వినడం, ఆ తండ్రి చిత్తానికి లోబడడం, ఇదే ఆ యేసు ప్రభువులో హృదయంలో ఉన్నటువంటి మహాద్భుతమైన ఆశ, కోరిక. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఆశ కలిగి జీవించుదాం. ఆ యేసు దివ్య హృదయం పట్ల మన భక్తి విశ్వాసం పెంచుకొని, ఆ యేసే నా పరలోక బహుమానం అనుకొని, ఆ పరలోక సంపద అనుకొని జీవించడం ప్రారంభిద్దాం. ఈ సమయం నుండి కనీసం మనం ప్రార్థన చేసేటప్పుడు భక్తియుతముగా ప్రార్థన చేద్దాం. ఎలా? ఆ యేసుని దగ్గర ఉన్నారు, ఆ ప్రభుని దగ్గర నిలబడి ఉన్నారు అన్న ఆలోచన, కించిత్తు ఆలోచన కలిగి ప్రార్థిస్తే చాలు. ఆ ప్రభు ఎప్పుడు నీలో ఉన్నారు అన్న ఆ కాన్షియస్నెస్, ఆ ఆలోచన విధమైన జీవితం నీలో ఉంటే చాలు. ఆ యేసయ్య నీకు సంపదగా మారిపోతూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ పరిశుద్ధ బలి ద్వారా ఆ యేసు హృదయాన్ని పూజిస్తున్న మనం మన పరలోక సంపద ఆ ప్రభువే అని ఈరోజు గుర్తించుకొని యేసుని వెదకడం ప్రారంభించు. ఈ లోకం వెదకడము కాదు, మొదట యేసుని వెదకు, మొదట యేసుతో ఉండు, మొదట యేసుని కనుగొను, మొదట ఆ యేసుక్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరించి ఆ ప్రభువుని నీ రక్షకుడిగా ఒప్పేసుకున్నప్పుడు ఆ పరలోకం నీ దగ్గరకు దిగి వస్తూ ఉంది. నీ హృదయంలో శాంతి, సమాధానం ఆ ప్రభు అనుగ్రహిస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తీరా అర్పింతును.
బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా చిన్ని కాన్కను గ్రహింపవా, నా చిన్ని కాన్కను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల విధి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరంతరమే స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరస్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వారిని మీదియ ప్రకాశమేకి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అలోషియస్ గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత మార్గరెట్ మేరీ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మత జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారమే సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు. జీవితమంతా నీ సన్నిధిని నాలో నిలువరమ్ము నా ప్రభు. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు. జీవితమంతా నీ సన్నిధిని నాలో నిలువరమ్ము నా ప్రభు. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు. నిర్మలమైన సన్నిధిలోన ఎల్లకాలము ఉండాలని, కన్నులలోన నీ దివ్య రూపం కంటి పాపలా మెలగాలని. నిర్మలమైన సన్నిధిలోన ఎల్లకాలము ఉండాలని, కన్నులలోన నీ దివ్య రూపం కంటి పాపలా మెలగాలని. మందసమందున అదృశ్యముగా కొలువై ఉన్న నాదు దైవమా. మందసమందున
కొలువైయున్న నాదు దైవమా, జీవితమంతా నీ సన్నిధిని నాలో నిలువరమ్ము నా ప్రభు. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు. జీవితమంతా నీ సన్నిధిని నాలో నిలువరమ్ము నా ప్రభు. నా గృహమందున వాసము చేయగా పాదము మోపరావో ప్రభు. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమెన్. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరము నేను వసింపవలయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారము నీ విశ్వాసునితో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభ యందు సమైక్యము నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి అల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి కాచు కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా, నడచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. రాళ్లను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా,
నడుచుటకు నేర్పించునా